నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం 4-5 ఎకరాలున్న సన్నకారు రైతుల దగ్గర నుంచి 10 ఎకరాల మోతుబరులు కూడా సాగులో తగిలే దెబ్బలకు నానా పాట్లు పడుతున్నారు. వ్యవసాయం వ్యాపార పరమార్థమయ్యాక పరిస్థితి పూర్తిగా మారింది. ఓవైపు పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, మరోవైపు వ్యాపారుల ధరల మాయాజాలం, ఇంకోవైపు పగబట్టినట్లుగా ప్రకృతి వైపరీత్యాలతో రైతులు సాగులో కుంగిపోతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ జిల్లాలు పల్లెల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సాగులో రైతులు రాణించాలి అంటే సమగ్ర వ్యవసాయమే సరైన మార్గం అంటున్నారు రైతు జిట్టా బాలరెడ్డి. మరి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో తన వంతు బాధ్యతగా దశ దిశలా ప్రకృతి విధానాలను వ్యాపింపజేస్తున్న బాలరెడ్డి విజయగాథను చూద్దాం పదండి. అదో సహజ ఆహారం లభించే అడవి. ఏ వైపు చూసినా పచ్చటి మొక్కలే ప్రత్యక్షమవుతాయి. అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరిని అవి ఆప్యాయంగా పలకరిస్తాయి. రసాయన సేద్యంతో జీవాన్ని కోల్పోతున్న పంటలు దర్శనమిస్తున్న ఈ రోజుల్లో ప్రకృతి విధానంలో ఆ పంటలకు మళ్లీ పునరుజ్జీవాన్ని అందిస్తున్నారు అభ్యుదయ రైతు బాలరెడ్డి. సమగ్ర వ్యవసాయ విధానాలను అవలంబించి పంటలను సాగు చేయడమే కాదు, వాటి ద్వారా వచ్చే ఫలితాలు ఏంటో తోటి రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు ఈ రైతు. జిట్టా బాలరెడ్డిది యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణపూర్ గ్రామం. అయితే ఉన్నత చదువుల కోసం పట్టణానికి వెళ్లాడు. విదేశాల్లో చదువుకునే అవకాశం వచ్చినప్పటికీ పుట్టిన నేల మీదే బ్రతకాలన్నది అతని ఆశ. సినిమా, మీడియా రంగాలలో రాణించిన తాను ఎన్నో ఉద్యోగాలు చేశారు. కానీ బాలరెడ్డికి సంతృప్తి లేదు. దీంతో సాగు రంగం వైపు అడుగులు వేయాలనుకున్నారు. వ్యవసాయం చేస్తే నలుగురికి అన్నం పెట్టవచ్చు, మనం అనుకున్న సందేశాన్ని సమాజానికి చేరవేయొచ్చు అని తెలుసుకున్న బాలరెడ్డి వ్యవసాయాన్ని చేపట్టారు. మొదలు పెట్టడమే సహజ వ్యవసాయంతో ప్రారంభించారు. ఆ ప్రకృతి విధానంలోనూ సరికొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. ఎన్నో ప్రయోగాలను చేశారు బాలరెడ్డి. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సమాజానికి, ప్రకృతికి ఉపయోగపడాలనే తపన బాలరెడ్డిది. వ్యవసాయంలో తనతో పాటు తన భార్య సహకారాన్ని తీసుకొని సాగులో ప్రయోగాలు చేస్తున్నారు. రైతు ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా సంతోషంగా రైతులు తమ దగ్గర ఉన్న నేలతో బతకవచ్చన్నది బాలరెడ్డి నమ్మకం. ప్రకృతి వ్యవసాయంలో సమగ్ర ప్రకృతి వ్యవసాయ విధానం అనే విధానాన్ని రూపొందించడం కోసం అమేయ కృషి వికాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి కృషి చేస్తున్నాం. దాదాపు ఈ సంస్థలో ప్రధాన భాగస్వాములు అందరం మా కుటుంబ సభ్యులే. సమగ్ర వ్యవసాయ విధానము అంటే అసలు వ్యవసాయం అనేది మొత్తానికి అంటే సమాజానికి ఆయువు పట్టు. ఈ వ్యవసాయం అనేది ఈరోజు సంక్షోభంలో కూరుకుపోయింది అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ప్రతి అర్ధగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అనేసి జాతీయ నేర పరిశోధన గణాంక సంస్థ వివరాలు చెప్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ సంక్షోభానికి నివారణ ఏంటి అనుకుంటే వ్యవసాయం అనేది, ఇప్పుడున్న వ్యవసాయం అనేది సమగ్రం కాదు. కేవలం మార్కెట్ ప్రయోజనాలను నెరవేర్చడం కోసమే మన వ్యవసాయ విధానము కొనసాగుతోంది. దీనికి బదులుగా ఏంటంటే ఈ సంక్షోభం పోవాలనుకుంటే మార్కెట్ ఆధారితంగా రైతు బతికినంత కాలం రైతు సంక్షోభంలోనే ఉంటాడు. అట్లా కాకుండా రైతు తనకేం అవసరము, తన కాళ్ళ మీద నిలబడటానికి ఏ విధానం అనుసరిస్తే బాగుంటుంది అనుకున్నట్టయితే మళ్ళీ మన ప్రాచీన వ్యవసాయ పద్ధతిలోకే వెళ్ళాలి అనేది. మన ప్రాచీన వ్యవసాయ విధానం అనేది సమగ్ర వ్యవసాయ విధానం. ఆ రోజు ఒక వ్యవసాయ క్షేత్రంలో పాడి ఉండేది, పంట ఉండేది, ఫలవృక్షాలు ఉండేవి, కోళ్ళు ఉండేవి, గొర్రెలు మేకలు ఉండేవి. ఇవన్నీ కలిస్తేనే దానికి ఒక సమగ్ర రూపం అనేది వచ్చేది. కాబట్టి ఆ పాత విధానమే రైతుకు క్షేమదాయకము, అది రైతును సంక్షోభంలో పడకుండా నిలబెడుతుంది అనే విశ్వాసంతో ఆ విధానాన్ని తిరిగి పునరుద్ధరించడం కోసం మేము కృషి చేస్తున్నాం. దాంట్లో భాగంగా మా వ్యవసాయ క్షేత్రంలో అమేయ కృషి వికాస కేంద్రంలో
గొర్రె మేకల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపల పెంపకం, అలాగే ఉద్యానవన పంటలు అంటే పండ్ల తోటలు, ప్లస్ దీనికి తోడు వరి ఇతర పంటల్ని కూడా సాగు చేయటం అనేది జరుగుతుంది. అంటే ఆచరణాత్మకంగా ఒక చిన్న రైతు అంటే దాదాపుగా ఇప్పుడు మన భారతదేశ సగటు కమతాల విస్తీర్ణం చూసుకుంటే 2-2.5 ఎకరాలే ఉంది. ఈ 2-2.5 ఎకరాల రైతు తాను ఎవరికి చేయి చాచకుండా విలాసవంతంగా బతకకపోవచ్చు, కానీ తను సంతృప్తిగా సౌకర్యవంతంగా బతికే విధానం రూపొందించడానికి ఈ 2.5 ఎకరాల్లో సమగ్ర వ్యవసాయ విధానం ఆచరిస్తే తను సౌకర్యవంతంగా బతకగలుగుతాడనేది మేము నమ్ముతున్నాం. అదే విధానము ఇక్కడ ఆచరిస్తూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైతులకి ఆ విధానానికి సంబంధించిన పద్ధతుల్ని వాళ్ళకి అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. ప్రతి రంగం అభివృద్ధి చెందుతోంది, కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి. అలాగే వ్యవసాయంలో కూడా ఎప్పుడూ ఒకే మూసధోరణిలో వెళ్లకుండా కొత్త విధానాలను అవలంబించాలంటారు బాలరెడ్డి. ఇందుకోసం అమేయ కృషి వికాస కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని అందులో సమగ్ర వ్యవసాయం మొదలుపెట్టాడు. ఇప్పుడు జరుగుతున్న వ్యవసాయం సమగ్ర వ్యవసాయం కాదు. మార్కెట్ అవసరాల కోసమే రైతులు పంటలు సాగు చేస్తున్నారు. మార్కెట్ ఆధారంగా రైతు బ్రతికినంత కాలం రైతు సంక్షోభంలోనే ఉంటాడు. అలా కాకుండా రైతు తనకు ఏమి అవసరమో తెలుసుకోవాలి. తన కాళ్ల మీద నిలబడడానికి మళ్లీ ప్రాచీన వ్యవసాయ విధానాల వైపే వెళ్లాల్సిన అవసరం ఉందంటున్నారు ఈ రైతు. వాస్తవానికి ప్రకృతి వ్యవసాయంలో రైతు ఎప్పుడు శ్రమ పడుతూనే ఉంటాడు. కాకపోతే దీంట్లో కొంచెము అంటే 4-5 రకాలు అయ్యేటప్పటికీ అంటే టైం సరిపోతుందా అనే ఆలోచన వస్తుంది. కానీ వాస్తవానికి శ్రమను కనుక విభజన చేసుకుంటే సాధ్యమే. ఒక రైతు కుటుంబంలో 3 ఉన్నారనుకుంటే దీంట్లో కోళ్ళ బాధ్యత ఒకరు తీసుకుంటారు, గొర్రెల మేత ఒకరు తీసుకుంటారు, ఓవరాల్గా మిగతా పంటలకు సంబంధించిన వ్యవహారం ఒకరు చూసుకుంటారు. కాబట్టి వీటన్నిటినీ మళ్ళీ సమన్వయపరుచుకుంటే చాలా సులభంగా చేసుకోవచ్చు. గొర్రెలు, మేకలు, కోళ్లు, చేపల పెంపకంతో పాటు ఉద్యానవన పంటలను, వరి, ఇతర పంటలను సాగు చేస్తున్నారు. ఆచరణాత్మకంగా ఒక చిన్న రైతు సైతం తాను ఎవరికి చేయి చాచకుండా సంతృప్తిగా బ్రతికే విధానాన్ని రూపొందించారు ఈ రైతు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మేము ఇంప్లిమెంట్ చేసేది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మెథడ్, సమగ్ర వ్యవసాయము. దీంట్లో భాగంగా మేము కోళ్ళు, గొర్రెలు, మేకలు, ఆవులు, చేపలు ఇవన్నీ పెంపకంతో పాటు వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఆకుకూరలు, రైస్ అన్నీ కూడా మన దగ్గరే పండించడం జరుగుతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ ఏవైతే ఉంటాయో బియ్యము, నూకలు, వడ్లు అట్లాంటి వాటితో కోళ్ళు తిరుగుతాయి. మన పొలంలో మేము ఇప్పుడు జనుము వేసాము. దాంతోపాటు మల్బరీ కూడా సాగు చేయడం జరుగుతుంది. మల్బరీ, జనుము, సూపర్ నేపియర్, జొన్న, గడ్డి, మళ్ళీ ఎక్కువగా మునగాకు, హై న్యూట్రియంట్ మునగాకు వీటిని వేసి మేకలు, గొర్రెలను పెంపకం చేస్తున్నాము. దానివల్ల కూడా మనకు రెగ్యులర్గా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉన్నది. ఆవులు ఉండడం వల్ల ఆవు పాలు మనకు ఇంట్లోకి పిల్లలకి వేటికైనా అవసరమైన ఆవు పాలు, పెరుగు, నెయ్యి అన్నీ కూడా మనకు బయట వెళ్లకుండా మన ఇంట్లోనే దొరుకుతున్నాయి. మళ్ళీ సాగు చేసుకుంటున్నాం. బయటికి వెళ్తే ఇప్పుడు బాగా వైరల్ ఎక్కువగా ఉన్నటువంటి టైము ఇది. మేకలు, గొర్రెలకి ఎక్కువగా డిసీజెస్ అటాక్ అవుతున్నాయి. అట్లాంటిది ఇప్పుడు మనం చేసేది స్టాల్ ఫీడింగ్, అంటే మన పొలంలోనే ఉంటాయి గొర్రెలు, మేకలు, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దానివల్ల కూడా కొంత బయట నుంచి వచ్చేటటువంటి రోగాల బారిన పడకుండా హెల్దీ అట్మాస్ఫియర్లో అవి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ కోళ్ళు ఇవి ఉండడం వల్ల మనకు గుడ్లు, చికెన్ ఏది అవసరమైనా కూడా ఇంట్లోదే మనకు రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి మనం పిల్లలకు కూడా సఫిషియెంట్ ఫుడ్ ఇవ్వగలుగుతాము. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పిల్లలకి అది అవసరం వాళ్ళ ఆరోగ్యంగా పెరగడానికి. ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయంలో మనకు ఉన్నటువంటి వెసులుబాట్లు. భాస్కర్ సావే 5 అంచెల విధానాన్ని అవలంబిస్తున్నారు ఈ రైతు. అడవుల్లో మహావృక్షాలు, పొదలు ఎలా సహజంగా అయితే పెరుగుతాయో
అదే విధానాన్ని వ్యవసాయ క్షేత్రంలో ప్రవేశపెట్టేందుకు దొంతరల పద్ధతిలో మామిడి, జామ, నిమ్మ, అల్లనేరేడుతో పాటుగా మునగ మొక్కలను కూడా సాగు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా రైతు సంవత్సరం పొడవునా ఫలసాయం పొందవచ్చు అని, ఎవరి దగ్గర కూడా చేయి చాచే పరిస్థితే రాదని, హాయిగా జీవించవచ్చు అంటున్నారు బాలరెడ్డి. ఐదంచెల విధానం అనేది భాస్కర్ సావే మొట్టమొదటిసారి భారతదేశంలో పరిచయం చేశారు. దీంట్లో ఏంటంటే మామిడి మొక్క అనేది 100 సంవత్సరాలు పెరిగే మొక్క. ఇది చాలా పెద్దగా పెరుగుతుంది, దాని జీవితకాలం కూడా ఎక్కువ. అలాగే ఒక నిమ్మ మొక్క ఉందనుకోండి, అదొక 20 సంవత్సరాలు ఫలసాయాన్ని అందిస్తుంది. అలాగే దీంట్లో ఈ రకంగా అనుకున్నట్టయితే, అంటే అడవిలో ఏ రకంగా అయితే మహావృక్షాలు, పొదలు, మామూలు చెట్లు, లతలు, మొక్కలు ఉంటాయో అదే విధానాన్ని వ్యవసాయ క్షేత్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఏంటంటే ఈ దొంతర్ల పద్ధతిలో దీంట్లో మామిడి, జామ, నిమ్మ, అల్లనేరడు ఇవి పెట్టడంతో పాటు ప్రతి 5 అడుగులకు ఒక మునగ మొక్క పెట్టాం. ఈ మునగ మొక్క ప్రధానంగా మనం కాపు కోసం కాకుండా నేను ఈ పెంచుతున్న మేకలకి ఆహారంగా వాడుతున్నాను. దీని మధ్యలోనే నాకు నిమ్మ మొక్కలు పెరుగుతున్నాయి, అల్లనేరేడు మొక్కలు పెరుగుతున్నాయి, జామ మొక్కలు పెరుగుతున్నాయి, మామిడి మొక్కలు పెరుగుతున్నాయి. మామిడిది ఒక సీజను, నిమ్మది ఒక సీజను, జామది ఒక సీజను, అల్లనేరేడుది ఒక సీజను. అంటే సంవత్సరం పొడుగుతా నాకు ఏదో ఒక ఫలసాయం అనేది వస్తుంది. కాబట్టి నా చేతి నుంచి అంటే ఇతర అవసరాల కోసం ఒక పంట కాలం అయిపోయిన తర్వాత తిరిగి నా అవసరాలు తీర్చుకోవడం కోసం నేను అప్పులకు పరిగెట్టడమో లేకపోతే ఇతరులను చేయాల్సిన అవసరం లేకుండా నా ఫలసాయం మీద నేను హాయిగా బతకగలుగుతాను. ఇప్పుడు ఒక ఎకరా మామిడి తోటకు రైతుకు ఆదాయం అయితే తానుగా ఫలసాయాన్ని అమ్ముకుంటే తప్ప, మామూలుగా తోటను అమ్ముకుంటే ఎకరాకు 10,000 నుంచి అత్యధికంగా అయితే 20,000 కంటే ఎక్కువ రాదు. కానీ ఈ పద్ధతిలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు నా ఫలసాయాన్ని నేనే అమ్ముకోవడం ద్వారా నాకు ఎకరాకు దాదాపు ఒక 40-50 వేల రూపాయల ద్వారా వరకు సంపాదించుకోవచ్చు. అంటే మామిడి మీద ఆదాయం వస్తుంది. జామ ఒక 250 చెట్లు దీంట్లో ఉన్నాయి. 250 చెట్లు చెట్టుకు అదమంగా 5 కేజీలు కాసినా కానీ నాకు దాదాపు 2.5-3 టన్నుల ఫలసాయం వస్తుంది. కేజీ 30 రూపాయలు అనుకున్నా కానీ దాని మీద ఒక 60,000 రూపాయల ఆదాయం వస్తుంది. అలాగే ఈ మేత ద్వారా పెంచిన మేకలు ఏవైతే ఉన్నాయో, నేను ఒక 50 జీవాలను కనుక పెంచినట్టయితే జీవానికి 1,000 రూపాయలు అనుకున్నా 50,000 దాని మీద నాకు సమకూరుతుంది. దీనికి అదనంగా మళ్ళీ నిమ్మ ఇంకా ఇతర కూడా ఉన్నాయి. కాబట్టి టోటల్గా అంటే ఒక నిర్దిష్టంగా పనిచేస్తే ఒక ఎకరం లోపలనే రైతు ఆదాయము ఒక 2 లక్షల వరకు అన్ని ఖర్చులు పోను 2 లక్షలు మిగుల్చుకునే పరిస్థితి ఉంటుంది. అందుకోసం ఈ పద్ధతిని రూపొందించడం అనేది జరిగింది. ఒకప్పుడు రైతు తన కోసం, తన చుట్టూ ఉన్న వారి కోసం వ్యవసాయం చేసేవాడు. కానీ ఇప్పుడు మార్కెట్ అవసరాల కోసమే పంటలు సాగు చేస్తున్నాడు. అయితే ఇది మారాలి. అందుకే ప్రకృతి సమగ్ర వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నాడు ఈ రైతు. సీజన్లోనే కాదు, ఏడాది పొడవునా రైతు ఆదాయం పొందే మార్గాలను అన్వేషిస్తున్నాడు. పంటల సాగుతో పాటుగా జీవాల పెంపకాన్ని చేపడుతూ సన్న, చిన్నకారు రైతులు సైతం ఆనందంగా జీవించవచ్చు అని నిరూపిస్తున్నారు. పక్క రైతు ఏ పంట వేస్తే అదే పంట మనము వేయాలనుకుంటారు రైతులు. ఆ ఆలోచన మారాలి. ఒకే పంట విధానానికి స్వస్తి పలకాలి. పంటలతో పాటు జీవాల పెంపకాన్ని చేపడితే రైతు పొలానికి ఎరువు అందడంతో పాటు అదనపు ఆదాయాన్ని పొందవచ్చంటున్నారు బాలరెడ్డి. గ్రామాల్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తోంది. దీంతో గొర్రెలు, మేకల పెంపకం అసాధ్యమైంది. మరోవైపు మార్కెట్లో మాంసం డిమాండ్ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఉన్న వనరులతో జీవాలను పెంచడం ఎలా అన్నది రైతులు ఆలోచించాలి.
2 ఎకరాలు ఉన్న ఓ చిన్న రైతు సైతం సమగ్ర విధానంలో 100 వరకు జీవాలను పెంచవచ్చంటున్నారు ఈ రైతు. కోళ్ల పెంపకంతో పంటలకు చాలా మేలు జరుగుతోంది. అవి క్షేత్రస్థాయిలో పురుగులను ఏరుకొని తింటుంటాయి. తన కాళ్లతో పాదులని గుల్లచేస్తాయి. దీనివల్ల నేలలో నీరు తొందరగా ఇంకిపోతోంది. భూమి సారవంతంగా మారుతోంది. అంతేకాదు రైతుకు పౌష్టిక ఆహారం లభిస్తోంది. కోళ్ల పెంపకానికి షెడ్లు కట్టి భారీ వనరులను సమకూర్చుకొని లక్షలు ఖర్చు పెట్టి చేసుకోవటం అనేది అది వ్యాపార పద్ధతి. రైతు స్థాయిలో కోళ్ల పెంపకం అనేది ఇప్పుడు దాదాపుగా మీకు ఇక్కడ మామిడి తోట కనబడుతుంది. అరెకరం మామిడి తోట ఉంది. అరెకరం చుట్టూ కనుక ఫెన్సింగ్ వేసుకున్నట్టయితే అంటే ఒక 9 అడుగుల ఎత్తు వరకు నేను జాలి కట్టేసుకొని దాంట్లో ఒక 500 కోళ్ళు వదులుకోగలిగే వనరు ఉంది నాకు. ఆ కోళ్ళు ఆ అర్ధెకరంలోనే తిరుగుతాయి. కోళ్ళు తిరగడం వల్ల మనకు అదనపు సౌకర్యం ఏంటంటే దాంట్లో ఉన్న మొక్కల్లో ఉన్న పురుగు పుట్ర అన్నిటిని కూడా ఏరుకు తింటాయి. ఒక రకంగా అవి అంటే మనం రూపాయి ఖర్చు పెట్టకుండా మనకు సస్యరక్షణకు సాయం చేస్తున్నాయి. ఇంకో కోడికుండి మరొక లక్షణం ఏంటంటే పాదులను గుల్ల చేస్తాయి. కోళ్ళు 500 ఉండటం వల్ల రోజుకు ఒక 100 గుడ్లు కనుక తనకి దిగుబడి వచ్చినట్టయితే గుడ్డుకు 10 రూపాయలు అనుకున్నా కానీ 1000 రూపాయల ఆదాయం వస్తుంది. రైతు తన ఇంట్లోనే కనుక కోళ్ళు ఉన్నట్టయితే తన పిల్లలకి తనకి అవసరమైన మేరకి గుడ్ల వినియోగము అంటే ఇంట్లోనే వాటిని వినియోగించుకోగలుగుతాడు. కాబట్టి పౌష్టికాహారం వాళ్ళకి లభిస్తుంది. జీవాల పెంపకంతో ఆదాయం మాత్రమే కాదు, వాటి విసర్జాలు పంటలకు ఎరువులుగా ఉపయోగపడతాయి. సహజ ఎరువులను పంటలకు అందించడం వల్ల మంచి ఉత్పత్తులను సాధించవచ్చు. గొర్రె జీవాల ఎరువును ఒక దగ్గర వేసి వేస్ట్ డికంపోజర్ను జీవన ఎరువులను కలిపితే 40 రోజుల్లో పొడి రూపంగా ఎరువు తయారవుతోంది. దీనిని మార్కెట్లో 5 రూపాయలకు కేజీ చొప్పున అమ్మితే రైతుకు 50,000 రూపాయల ఆదాయం వస్తోంది. తన పొలానికి వాడుకోగా సగం ఎరువును బయటికి అమ్ముకోవచ్చు. ప్రకృతి విధానంలో శ్రమ అధికంగా ఉంటోంది. అందుకే కుటుంబ సభ్యులు శ్రమను విభజించుకుంటే మంచి ఫలితాన్ని సాధించవచ్చు. చేసుకుంటే ఇందులో కూడా మనీ ఉంది. మనీ కంటే ఎక్కువగా సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇందులో దొరుకుతుంది మనకు. అదొకటి ఉంది. తర్వాత మనకు ప్రకృతి సిద్ధ వ్యవసాయంలో మేము అంటే మా అనుభవపూర్వకంగా మేము ఎదుర్కొన్నది లేబర్ ప్రాబ్లం ఒకటేనండి. జనరల్గా అంటే ఊర్లలో ఇప్పుడు లేబర్ దొరకడం అనేది ఒకటి కష్టంగా ఉంది. అది కనుక చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ రకరకాల అవి పెడతా ఉన్నారు పథకాలు. అందులో భాగంగా ఉన్నటువంటి ఉపాధి హామీ ఇట్లాంటివి ఏదైనా కూడా ప్రకృతి వ్యవసాయానికి సపోర్ట్ చేస్తామనేటటువంటి వాళ్ళు కనీసం ఇందులో ఇంప్లిమెంట్ చేస్తే అది కూడా ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. కొంత ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి పదార్థాలకు అధిక రేట్లో మార్కెట్లోకి అమ్ముతున్నారు. అట్లా కాకుండా మనం నార్మల్ రేట్లకు కూడా ఇవ్వడానికి కుదురుతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ఋతువులు గతి తప్పాయి. చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ క్షేత్రాల్లోనే రైతు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి అంటున్నారు బాలరెడ్డి. సాగునీటి కోసం భారీ ప్రాజెక్టుల అవసరమే లేదు అంటున్నారు. రైతు ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకుని జల నిధులను సమకూర్చుకోవాలి అంటున్నారు. సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడకుండా స్వతహాగా ప్రకృతి వనరులను ఉపయోగించుకొని క్షేత్రాల్లో వాననీటి నిలుపులను పెంచుకోవాలంటున్నారు ఈ రైతు. అందుకే తన 5 ఎకరాల పొలంలో కందకాలను ఫామ్ పాండ్లను నిర్మించుకున్నారు. కందకాల నిర్మాణం ద్వారా బయట్నుంచి వచ్చిన వరద నీరు పొలంలో ఇంకిన తర్వాత బోర్వెల్స్లోకి నీరు చేరుతుంది అంటున్నారు బాలరెడ్డి. ప్రతి ఒక్కరూ నీరు తోడేవారే అయితే నేలలో నీటిని నింపేదెవరని ప్రశ్నిస్తున్నారు. 5 ఎకరాల పొలము ఉన్నప్పుడు వాళ్ళు వైపు నుంచి వచ్చే వరదను జనరల్గా వరద మొత్తం నా పొలం మీదుగా కిందికి పడి వెళ్ళిపోతుంటుంది, అవతలి చెరువులోకి నిండుద్ది. దీనివల్ల ఒకటే నా భూమి కోత గురవుతుంది, భూసారము కొట్టుకపోతుంది. ఆ నీరు తర్వాత నేను వినియోగించుకోవడానికి కూడా ఉపయోగపడదు. కాబట్టి ఏంటంటే వాళ్ళకు అడ్డంగా టోటల్గా 3 ఫీట్ల వెడల్పు 3 ఫీట్ల లోతుతోటి ఓ కందకం కొట్టేసినాం. బయట నుంచి వచ్చే వరద మొత్తంగా కూడా
నా పొలంలో ఇంకిన తర్వాత నా నేల తాగాల్సినంత తాగిన తర్వాతనే బయటికి వెళ్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే నా దాంట్లో ఉండే బోర్వెల్స్లోకి నీరు చేరుతుంది. ఇప్పుడు ఈ మొత్తంగా ట్రెంచులు కొట్టి ఈ సాగు చేయడం ద్వారా మేము గమనించింది ఏంటంటే, ఒకటేమో భూగర్భ జలవనరులు, భూగర్భ నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. ఇంకోటి మా మొక్కల్లో కూడా అంటే అన్సీజన్లో కొన్నిసార్లు నీళ్లు పెట్టకపోయినా కానీ నిలబడే పరిస్థితి వచ్చింది. ఇంకోటి మనం ఈ ట్రెంచ్ ఏదైతే కొడుతున్నామో, ఈ ట్రెంచ్లో అయ్యో 3 ఫీట్ల పొడుగుతోటి పొలం పొడుగున కొట్టాలంటే ఎంత భూమి వేస్ట్ అవుతుంది అనుకుంటారు. వాస్తవానికి భూమిని అట్లా వృధా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ దాదాపుగా ఈ 3 ఫీట్ల కాలువలో ఒక్కొక్క దగ్గర 1 ఫీటున్నర 2 ఫీట్ల వెడల్పుతోటి కనుక దిబ్బ వదిలేసి ఆ దిబ్బ మీద కలపకు సంబంధించిన మొక్కలు ఏమైనా పెట్టుకుంటే, ఒకటేమో గాలి తాకిడిని అడ్డుకోవటానికి అంటే గాలికి అవరోధంగా నిలబడతాయి. రెండోది మనకు దానికి కలప వస్తుంది. ఇంకోటి దానికి ఏదైనా కూరగాయల పాదు, తీగ పాదు కనుక ఎక్కిచ్చేసామంటే అక్కడ నుంచి అదనంగా ఆ కూరగాయల ఫలసాయం కూడా వస్తుంది. ఫామ్ పాండ్లో వాన నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు కొరమేన చేపలను విజయవంతంగా పెంచుతున్నారు. చేపల అమ్మకం ద్వారా కూడా రైతుకు ఆదాయం వస్తోంది. మన పెద్ద మనుషులు అంటారు పుండు పుడితే మందు పుడుతుంది అనేసి. వాస్తవానికి ఇవాళ వ్యవసాయ రంగానికి పుట్టింది పుండు కాదు, రాచపుండు. ఈ రాచపుండుకు వందల వేల మంది రైతులు బలైపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఇలా మనం చేయాల్సింది ఏంటంటే, ఈ సమగ్ర విధానాన్ని అనుసరిస్తూ ఉన్నట్టయితే, అంటే రైతు దేనికి కూడా తాను బయటికి వెళ్ళకూడదు, బయటిదేది కూడా తన పొలంలోకి రానివ్వకుండా ఉత్పత్తిని మాత్రమే మార్కెట్కు తీసుకుపోయి అమ్ముకోగలిగే విధానాన్ని రూపొందించుకోవాలి. అంటే ఎరువుల కోసము, విత్తనాల కోసము, అన్నిటి కోసం మార్కెట్ మీద ఆధారపడటం అనేది పూర్తిగా తగ్గించుకోవచ్చు. అంటే ప్రకృతి లోపల అనేక వనరులు ఉన్నాయి. ఈ వనరులను కనుక సమగ్రంగా వినియోగించుకున్నట్టయితే రైతు మార్కెట్ మీద ఆధారపడాల్సిన అవసరమే రాదు. ఎందుకంటే ఆవు పేడ, ఆవు మూత్రంతో జీవామృతం తయారు చేసుకుంటున్నాం. ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు నెయ్యి, వీటితోటి పంచగవ్య తయారు చేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు వేస్ట్ డీకంపోజర్ లాంటివి వచ్చినాయి. అలాగే సస్యరక్షణకు సంబంధించి మన పొలం గట్ల మీద పెరిగే అనేక రకాల మొక్కల కషాయాలతోటి సస్యరక్షణ కూడా చేసుకోగలుగుతున్నాం. కాబట్టి రైతు బయటికి దేనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మార్కెట్ వాడే రైతును ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ పద్ధతి అనుసరించడం ఒకటే ఈ సంక్షోభానికి నివారణ మార్గము అనేది. ప్రకృతి విధానంలో సమగ్ర వ్యవసాయం చేస్తూ ఎంతో మంది రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు జిట్టా బాలరెడ్డి. రైతు ఆత్మహత్యలు లేని రోజును చూడాలి అన్నదే ఇతని ఆకాంక్ష. అందుకోసమే సమగ్ర వ్యవసాయ విధానాలను దశ దిశలా వ్యాపింపజేసేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది వాటి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.